పండుగగా గణపతి కళ్యాణం. భక్తుల జయజయధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం స్థానిక అయ్యప్ప ఆలయంలో సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ రజతోత్సవ వేడుకలలో భాగంగా గణపతి కళ్యాణం జరగగా ఆలయ పూజారి అశోక్ దంపతులు ఈ తంతు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, అభిషేకం నిర్వహించారు. బరాస రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి కోసం 2,11,000 రూపాయల విరాళం అందజేశారు. కార్యక్రమంలో గురుస్వాములు హరిదాస్, వైద్యరాజు, కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, సోహైల్, వెంకటరమణ, బరాస నాయకులు కృష్ణారెడ్డి, మాణిక్యరెడ్డి, బాలాగౌడ్, ఆలయ బాధ్యులు వీర్ కుమార్, రాగి చక్రపాణి, గంగా లక్ష్మీపతి, కొండా శ్రీనివాస్, పార్థివనాథ్, రాజన్, జగదీష్, ఉప్పల శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఉదయం నుండి ఆవాహిత దేవతా పూజలు, హవన కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు సిద్ధి బుద్ధి సమేత వినాయక కళ్యాణోత్సవం జరిగింది. ఆ కళ్యాణోత్సవ భాగంగా ఇప్పుడు అందరు కూడా సుహాసినులతో కూడా స్వామివారికి ఓడిబియ్యం సమర్పిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అన్నప్రసాదం ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు అష్టావధాన కార్యక్రమం మా గురువు గారి కుమారులైనటువంటి బ్రహ్మశ్రీ అష్టకాల విద్యాచరణ శర్మ గారిచే అష్టావధాన కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సకాలంలోకి విచ్చేసి ఆ కార్యక్రమంలో సాహిత్య కార్యక్రమంలో పాల్గొని ఆనందించవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. స్వామికి శరణమయ్యప్ప.